మనం వినే ప్రవచనాలన్నీ కూడా దేవుడు మనని, మనం చాగంటి వారి సుందరకాండ వింటూ ఉంటే దేవుడు మనని పిలుస్తున్నాడు, లేకపోతే నువ్వు వినవు. నీకు కర్మ పరిపక్వం కాకపోతే నువ్వు అది తిప్పించేసి వాళ్ళు ఎలా పెళ్ళాన్ని హత్య చేశాడు, ఇది ఎలా మొగుడిని హత్య చేసి ఆ వార్తల మీదే దృష్టి పోతుంది. నీకు కర్మ పరిపక్వమై నీకు కొంత రాసి పెడితే దేవుడు ఒక గీత, నువ్వు ఒక ప్రవచనం వింటావు, ఒక స్తోత్రం చదువుకుంటావు, దేవుడి ముందు కూర్చుంటావు, అది దానికి కూడా భాగ్యం ఉండాలి. ఒకళ్ళకి దానం వేయడానికి కూడా మనకి భాగ్యం ఉండాలి, తీసుకునేవాడికి కాదు. ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ అయిపోయి చాలామంది రాకపోతే మనం ఆ భోజనం ఎవరికన్నా పంచుదామని వెళ్తే ఒక్కడు దొరకడం. అవును, అంటే మనకి ఇచ్చే రాత లేదనమాట. సో ఒకళ్ళకి దానం చేయడం అనేది భాగ్యం. అవును, అందరికీ రాదు. కొంతమంది బాగా కోట్లు ఉంటాయి, చేతిలోంచి పైసా రాదు. అవును, అంటే దరిద్రుడు, చేతిలోంచి రాదు దరిద్రుడు వాడు, చేతిలోంచి పైసా పెట్టలేడు, పక్క వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం తింటావా అని అడగలేడు. అవును, అవును, అది. సో జీవితం ఎప్పుడు రెండు ఉంటాయి మార్గాలు. మనం ఆనందం వైపు వెళ్ళడానికి ట్రై చేయాలి. ఆనందం వైపు నువ్వు వెళ్తున్న కొద్దీ నీకు డిస్సాటిస్ఫాక్షన్లు తగ్గిపోతూ ఉంటాయి. కరెక్ట్. నువ్వు సాటిస్ఫాక్షన్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు అంటావు చూడు, మీతో గంట మాట్లాడితే నేను నవ్వుతూ ఇంటికి వెళ్ళి అవే హాయిగా ఉంటుంది. అవును, అసలు ఇలా అన్నారు అలా నాకు అవే చెవిలో మోగుతూ ఉంటాయి, అసలు హాయిగా నవ్వుకుంటూ. ఆ గంటల్లో నేను నీకు నా కష్టాలన్నీ చెప్పొచ్చు. వీపు నొప్పి అంజలి, స్పైనల్ కార్డు సర్జరీ అయింది, అప్పటి